శారద తన అత్తమామలు సుశీల వీరయ్య ఉంటున్న పాత ఇంటికి వచ్చింది. దాదాపుగా 10 నిమిషాలు మౌనంగా నిలబడి ఉంది. సుశీల వీరయ్యలు ముఖాలు చూసుకున్నారు. ఏమిటే నీ ధోరణి? వచ్చి 10 నిమిషాలు గడిచింది, ఏవీ మాట్లాడకుండా అట్లా బెల్లం కొట్టిన రాయలా నిలబడ్డావు. ఏం జరిగిందో చెప్పి తగలడు. అలా కోపం తెచ్చుకోకు సుశీల, కోడలు నెమ్మదిగా చెప్తుందిలే. అమ్మా కోళ్ళ, టౌన్లో అంతా కుశలమేగా? మనవళ్ళు మనవరాళ్ళు, నా కొడుకు ప్రసాదు అంతా కులాసాగా ఉన్నారుగా? మావయ్య, ఇంటికొచ్చిన కోడల మధ్య సఖ్యత ఉండట్లేదు. ఎలా ఉంది కోడల? చిన్న కోడల భావన డబ్బున్న అమ్మాయి, పెద్ద కోళ్ళ అనామేక ఏమో పేద అమ్మాయి. భావనకేమో రాజభోగాలు కావాలి, అనామేకకి ఆప్యాయతలు కావాలి. ఇద్దరికి పొత్తెలా కుదురుతుందో చెప్పు. అందుకే అత్తయ్య ఇప్పుడు నేను వచ్చింది. ఏం చేస్తే వాళ్ళ మధ్య సఖ్యత కుదురుతుందో తమరు చెప్తే నేను అట్ట చేస్తా. అయ్యో కోళ్ళ, ఈ మాట కోసమా టౌన్ నుంచి ఆటో కట్టుకుని వచ్చావు? ఫోన్ చేసి అడిగితే ఏం చేయాలో ఎట్టా చేయాలో చెప్పేవానిగా. అది మావయ్య, మిమ్మల్ని చూసినట్టుంటదే, కాసేపు మాట్లాడినట్టుంటదే, అట్టాగే నా సమస్యకి పరిష్కారం దొరికినట్టుంటదని వచ్చానులే. పరిష్కారం మీ మావయ్య వల్ల కాదు కోళ్ళ, నేనే బాగా ఆలోచించి ఏం చెయ్యాలో చెబుతాను. ఎంతలో నువ్వు వెళ్ళి వేడి వేడి టీ తీసుకురా. అట్లాగే అత్తయ్య. అమ్మా కోళ్ళ, టీ వద్దేమొద్దు, నేను చెప్పేది విను. నీకు నచ్చకపోతే అప్పుడు మీ అత్తయ్య చెప్పేది ఆమె చెయ్యమన్నట్టు చేద్దుగాని. సరే మావయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అని శారద ఒప్పుకుంది. అనామిక ఒక టీ కొట్టు దగ్గరికి వచ్చింది. అక్కడ నిలబడి ఉన్న రమేష్ని చూసింది. మీరేంటి ఈ టీ కొట్టు దగ్గరున్నారు? పనికి వెళ్ళలేదా? తమ్ముడు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాను. మరి నువ్వెందుకొచ్చావు? నాకు కూడా మరిదిగారు ఫోన్ చేసి ఈ టీ కొట్టు దగ్గరికి రమ్మని చెప్పాడు. ఏవైందని ఎంత అడిగినా ఫోన్లో చెప్పేది కాదొదినా, టీ కొట్టు దగ్గరికి రండి, అక్కడ వివరంగా చెప్తానని చెప్పాడు. అందుకే నేనొచ్చాను. రమేష్ ఆశ్చర్యంగా అడిగాడు, ఏంటి తమ్ముడు నీకు ఫోన్ చేసి నిన్ను కూడా ఇక్కడికి రమ్మని చెప్పాడా? అంతలో దూరం నుంచి వినోదు బైక్ మీద వచ్చి టీ కొట్టు దగ్గర ఆపాడు. బైకు దిగిన అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. సారీ అన్నయ్య, సారీ వదినా, కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదులేరా, అసలు విషయం ఏంటో చెప్పు. ఇంత అర్జెంటుగా ఇక్కడికి నన్ను మీ వదిని ఎందుకు పిలిచావు? అన్నయ్య, నేను చెప్పబోయే విషయం విని నన్ను తప్పుగా అనుకోకండి. అలాంటిదేమి లేదులే మరిదిగారు, చెప్పండి. వదినా, గత కొంతకాలంగా భావన మాట్లాడే మాటలు నేను గమనిస్తున్నాను. మీ పేదరికాన్ని పదే పదే ఎత్తి చూపుతూ మీ ఇద్దరినీ చిన్నచూపు చూస్తుంది. మీరు నవ్వుతూ భరిస్తున్నా లోపల ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వదిలేరా, డబ్బున్న వాళ్ళకి అలాంటి అలవాట్లుంటాయి. కాదన్నయ్య, డబ్బున్నంత మాత్రాన ఎదుటి వాళ్ళ మనసు గాయపరిచే హక్కు ఎవరికీ ఉండదు. మరిదిగారు, మేము ఆ మాటల్ని మనసారా తీసుకోవట్లేదు. మీరు తీసుకోకపోయినా నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది వదినా. ఒకవైపు మీరు మా అమ్మా నాన్నల్ని మీ సొంత తల్లిదండ్రులా చూసుకుంటున్నారు, మరోవైపు నా భార్య మిమ్మల్ని అవమానిస్తుంది. భర్తగా ఆమెను మందలిస్తే గొడవ అవుతుంది, మౌనంగా ఉంటే నా మనసు నన్ను తిడుతుంది. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఏదో ఒక రోజు తన తప్పు తనకే తెలుస్తుందిలే. అదే నేను కోరుకుంటున్నానన్నయ్య. అప్పటి వరకు దయచేసి భావన మాటలకి బాధపడకండి. ఆమె ఏదైనా అన్నా నా ముఖం చూసి ఓర్చుకోండి. మీ ఇద్దరూ బాధపడితే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. అప్పుడు అనామిక చిరునవ్వుతో ఇలా చెప్పింది. మరిదిగారు, మీరింత మంచిగా ఆలోచించడం బాగుంది. మేమెప్పుడు మీ మీద కోపం పెట్టుకోం. భావన కూడా ఒకరోజు తప్పకుండా మారుతుంది. అవును తమ్ముడు, కుటుంబం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం. నువ్వు బాధపడకుండా ఉండు. వినోద్ మనసులో ఉన్న బాధ కొంత తగ్గింది. కాని తన భార్య రిచ్ భావన ప్రవర్తన ఎప్పుడు మారుతుందోనని అతని మనసులో మాత్రం ఇంకా ఆందోళన అలాగే మిగిలి ఉంది. ముగ్గురు టీ తాగుతూ ఉంటారు. వీరయ్య గొంతు సవరించుకొని చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మా కోళ్ళ, ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు కలిసిపోవాలంటే ముందు వాళ్ళ మనసులు కలవాలి. మనసులు కలవాలంటే ఒకరిపై ఒకరికున్న గర్వము అసూయ పోవాలి. అదెట్టా మావయ్య? నువ్వు వాళ్ళిద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాలి. కానీ అది పరీక్ష అని వాళ్ళకి తెలియకూడదు. ఏ పరీక్ష మావయ్య? రేపు ఉదయం నుంచి నేను మీ అత్తయ్య ఓ వారం రోజుల పాటు మీ ఇంట్లో ఉంటామని చెప్పు. మా వయసు అయిపోయింది, అందుకే మమ్మల్ని ఇద్దరు కోడళ్ళు మారుమారుగా చూసుకోవాలని చెప్పు. అంతేనా మావయ్య? ఇంకా ఉందమ్మా, నేను మీ అత్తయ్య కావాలని
చిన్న చిన్న కోరికలు చెప్తాం. ఒక్కోసారి మందులు కావాలని, ఒక్కోసారి వేడినీళ్ళు కావాలని, ఇంకోసారి పల్లె వంటలు తినాలని అడుగుతాం. ఎవరు ప్రేమతో చూస్తారో, ఎవరు మొహం చిట్లించేస్తారో నువ్వు గమనించు. అవునే కోడలా, డబ్బున్న వాళ్ళు ఖరీదైన వస్తువులు ఇవ్వగలరు, కానీ ప్రేమని మాత్రం కొనలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, పై మేడలో ఉన్న భావనకి ఒకరోజు కరెంటు మెయింటెనెన్స్ ఉందని చెప్పి ఏసీ, లిఫ్టు, వాటర్ మోటారు అన్నీ ఆపేయించు. కిందున్న అనామిక దగ్గర మాత్రం ఎట్టాంటి ఇబ్బంది ఉండకూడదు. అట్ట ఎందుకు మావయ్య? అప్పుడు పై అంతస్తులో ఉండటం గొప్పగాదని, మనుషులు తోడుంటేనే ఇల్లు స్వర్గమని భావనకి అర్థమవుద్ది. అలాగే ఒకరోజు అనామికని పైకి పంపు, భావనని కిందకి పంపు. ఇల్లు శుభ్రం చేసే పనులు మార్చుకున్నాము అని చెప్పు. అప్పుడు ఇద్దరూ ఒకరి జీవితాన్ని ఇంకొకరు అనుభవిస్తారు. చివరగా కుటుంబ సభ్యులందర్నీ కూర్చోబెట్టి ఓ మాట చెప్పు. ఈ ఇంట్లో పై అంతస్తు, కిందంతస్తు మాత్రమే వేరు, మనుషులు కాదు అని. ఈ ఇంట్లో కోడళ్ళకి ధనిక పేద అనే తేడా లేదు, ఇద్దరూ మా కూతుళ్ళే అని చెప్పు. శారద కళ్ళల్లో ఆనందం కలిగింది. మావయ్య ఎంత మంచి ఆలోచన చెప్పారు. కోపంతో సమస్యని తీర్చాలనుకున్నా, కానీ ప్రేమతో మార్పు తీసుకురావచ్చని ఇప్పుడు అర్థమైంది. కోళ్ళ, గుర్తుపెట్టుకోమ్మా, గొడవని గొడవతో గెలవలేము, ప్రేమతోనే గెలవాలి. అట్టగే మావయ్య, నేనిప్పుడు వెళ్తున్నాను. కాసేపటి తర్వాత మీరు రండి. శారద సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఓ అరగంట తర్వాత ఇంట్లో ఉంది. పేద పెద్ద కోడలు, రిచ్ చిన్న కోడలు శారద ముందు నిలబడి ఉన్నారు. వాళ్లకి సుశీల, వీరయ్యల రాక గురించి చెప్పింది. వాళ్ళని చూసుకోవాల్సిన విధానం గురించి చెప్పింది. అనామిక సంతోషంగా, మీరు చెప్పేది నిజమా అత్తయ్య? నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తున్నారా? చాలా మంచి శుభవార్త చెప్పారు. నేనన్నిటినీ సిద్ధం చేస్తాను అని అనామిక వెళ్ళిపోయింది. భావన అయిష్టంగా, ఆ ముసలి వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? నేను వాళ్ళకి సేవలు చేయడం ఏంటి? నెవర్. నా వల్ల కాదు. కావాలంటే డబ్బులు ఇస్తాను, అనామిక అక్కని చేయమని చెప్పండి అని చెప్పింది భావన. శారదకి కోపం వచ్చింది. నోరు మీ భావన, ఊరుకుంటుంటే భలే మాట్లాడుతున్నావే. వాళ్ళు మా అత్త మావలో, వాళ్ళకి ఖచ్చితంగా సేవ చెయ్యాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయింది. 2 గంటల తర్వాత సుశీల, వీరయ్యలు శారద ఇంటికొచ్చారు. ఒక రోజున మేడ మీద ఉన్న భావన దగ్గర ఉన్నారు. వాళ్ళు చెప్పిన పని భావన చేయలేదు. పైగా గర్వంగా, నేను చేయను. ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను, తింటే తినండి, లేదంటే కిందకి పోండి. మీకు నచ్చిన వంటలు చేసి పెట్టడం నా వల్ల కాదు అని వాళ్ల ముఖాల మీదే చెప్పింది. వాళ్ళు బాధపడుతూ కిందకొచ్చారు. అనామిక మాత్రం వాళ్లకు నచ్చిన వంటలు రుచిగా చేసి పెట్టింది. పైన భావన మాత్రం ఒక్కతే ఒంటరిగా బాధపడుతూ ఉండేది. కింద అనామిక అందరితో సరదాగా మాట్లాడుతూ సంతోషంగా ఉండేది. ఒక రోజున భావన ఉంటున్న మేడ మీద పవర్ పోయింది. ఏసీ నడవలేదు. దాంతో భావన ఉక్కిరి బిక్కిరయింది. మేడ కింద కరెంటు ఉందని తెలిసి వచ్చింది. అనామిక, సుశీల, వీరయ్య, శారద, ప్రసాదు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. ఫ్యాను గాలి హాయిగా వీస్తుంది. అత్తయ్య, పైకి కరెంట్ లేదు, ఇక్కడ మాత్రం ఉందేంటి? ఇదేంటి? మెయింటెనెన్స్ పని చేస్తున్నారులే, ఈరోజు కిందే ఉండాల్సి వస్తుంది. అయితే నా గదిలో ఏసీ ఎప్పుడు ఆన్ అవుతుంది? డబ్బు సంపాదించడం గొప్ప కాదు, పెద్దల్ని గౌరవించడం గొప్ప. ఈ ఇంట్లో అనామిక పేదకోళ్లే కావచ్చు, కానీ మనసులో మాత్రం మహారాణి. నువ్వు ధనవంతురాలివే కావచ్చు, కానీ మనసులో ప్రేమ లేకపోతే ఆ డబ్బు ఎందుకు చెప్పు? ఆ మాట వినగానే భావన ఏమీ మాట్లాడలేక తలదించుకుంది. అప్పుడే అనామిక వంటింట్లోకి వెళ్లి చల్లని మజ్జిగ తీసుకొచ్చింది. చెల్లి, చాలా వేడివేడిగా ఉంది కదా, ముందు మజ్జిగ తాగు, కాస్త హాయిగా ఉంటుంది. నిన్నెంత అవమానించినా నువ్వు నాకు మజ్జిగ ఇస్తున్నావా అక్క? మనం అక్క చెల్లెళ్ళం, కోపాలుండొచ్చు, కష్టంలో వదిలేయకూడదు కదా. ఆ మాటలు విన్న భావన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదటిసారి అనామిక మనసు ఎంత గొప్పదో ఆమెకు అర్థమవటం మొదలైంది. కాని తన అహంకారం వల్ల వెంటనే ఏమీ మాట్లాడలేక మౌనంగా మజ్జిగ గ్లాస్ తీసుకుంది. సుశీల, మంచితనం ముందు గర్వం ఎక్కువ రోజులు నిలబడదు. భావనలో మార్పు మొదలైంది. అవునండి. ఒక రోజున భావనకి ఫుడ్ పాయిజన్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తన రిచ్ ఫ్రెండ్స్, తన రిచ్ బంధువులు ఎవ్వరూ చూడ్డానికి రాలేదు. అనామిక, శారద, ప్రసాదు, సుశీల, వీరయ్యలు మాత్రమే తన చుట్టూ ఉన్నారు. భావన కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు భావన, నీకేమీ కాదు. ఇక్కడి నుంచి నువ్వు బయట ఫుడ్ తినబాకు, నీకు నచ్చినట్టుగా నేను చేసి పెడతాను కదా. నన్ను మన్నించక్క. డబ్బుంటే ప్రేమ రాదు, మంచి మనసుంటే ప్రేమ ఉంటుందని నాకు అర్థమైంది. ఇక నుంచి మనం కలిసిమెలిసి ఉందామక్క.
అని చెప్పింది భావన. అందరూ సంతోషపడ్డారు. భావన ఇంటికొచ్చిన తరువాత పేరుకు మాత్రమే మేడ మీద రిచ్చి చిన్న కోడలు, కాని భావన ఎక్కువగా కిందే ఉండేది. అనామికతో కలిసి పనులు నేర్చుకునేది, చేసేది. వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటూ ఎక్కడా దొరకని సంతోషాన్ని పొందుతూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.